రిలయన్స్ ఇండస్ట్రీస్ Q4 రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేసింది. నెట్ ప్రాఫిట్ 21,243 crores చేరుకున్నాయి. అండ్ బేసికల్‌గా ఆయిల్ టు కెమికల్ సెగ్మెంట్ బిజినెస్ అనేది రికవరీ మోడ్‌లో ఉంది. ప్రాఫిట్ అనేది 18,951 crores వచ్చింది ఫర్ ద ఓనర్స్ ఆఫ్ ద కంపెనీ. రెవెన్యూ స్టూడ్ ఎట్ 2.41 lakh crore. కంపెనీ ₹10 పర్ షేర్ డివిడెండ్ ఇస్తుంది. కన్సాలిడేటెడ్ ఎబిటా అనేది 14.3% పెరిగి 47,150 crores అయితే చేరుకుంది. అండ్ ఎబిటా ఆఫ్ ఆయిల్ టు కెమికల్ బిజినెస్ 3% పెరిగి 16,777 crores చేరుకుంది మార్చ్ క్వార్టర్‌లో. లాస్ట్ ఇయర్ ఇట్ వాస్ అరౌండ్ 16,293 crore. ఆయిల్ అండ్ గ్యాస్ బిజినెస్ ఎబిటా అనేది 5,606 crore ఉంది. ఎబిటాలో 47.5% ఇంక్రీజ్ వచ్చింది. అండ్ రెవెన్యూ అనేది 42% పెరిగింది. ఆయిల్ అండ్ గ్యాస్ రెవెన్యూ 42% పెరిగి 6,468 crore చేరుకుంది. అండ్ మొత్తంగా రిలయన్స్ జియో అండ్ రిలయన్స్ రిటైల్ నుంచి కూడా మంచి రెవెన్యూస్, మంచి ప్రాఫిట్స్ అయితే పెంచుకుంది రిలయన్స్ ఇండస్ట్రీస్. అట్ ద సేమ్ టైమ్ రిలయన్స్ జియో సబ్స్క్రైబర్ మార్క్ కూడా పెరుగుతూ వస్తుంది. ఇవన్నీ కూడా కంపెనీ యొక్క ఫ్యూచర్ గైడెన్స్ అయితే పాజిటివ్‌గా ఉండే ఛాన్స్ ఉంది. అండ్ క్వార్టర్లీ రిజల్ట్స్ చూస్తే కనుక మార్చ్ 2024లో 2,41,067 crore రెవెన్యూస్ వచ్చాయి. అండ్ నెట్ ప్రాఫిట్ అనేది 18,951 crore వచ్చింది ఈ మార్చ్ క్వార్టర్‌లో. అండ్ రీసెంట్ లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేసుకుంటే కొద్దిగా నెట్ ప్రాఫిట్ అయితే తగ్గింది. అండ్ కమ్ టు రెవెన్యూస్, అండ్ రెవెన్యూలో అయితే చాలా మటుకు ఒక గ్రోత్ అయితే చూడొచ్చు. అండ్ మెయిన్‌లీ క్యాపెక్స్ ఎక్స్‌పాన్షన్ అనేది కంపెనీ న్యూ బిజినెస్ వెంచర్స్ కానీ అండ్ లైక్ రెన్యూవబుల్ ఎనర్జీ సెగ్మెంట్‌లో కూడా వెంచర్ చేస్తుంది కాబట్టి అక్కడ ఎక్స్‌పెండిచర్ అనేది ఎక్కువగా వెళ్ళే ఛాన్స్ ఉంది కాబట్టి ప్రాఫిట్స్‌లో అదొక ఇంపాక్ట్ అయితే పడింది. సో, ప్రాఫిట్స్ కొద్దిగా తగ్గాయి లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేసుకుంటే. బట్ ఫ్యూ క్వార్టర్స్‌తో కంపేర్ చేసుకుంటే మాత్రం ప్రాఫిట్స్ చాలా మటుకు ఇంప్రూవ్ అయ్యాయి. అండ్ క్వార్టర్లీ రిజల్ట్స్ తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ యొక్క ప్రైస్ ఈ ఇయర్ అంతా కూడా చాలా మటుకు గ్రో అవుతూ వస్తుంది. అండ్ ఫర్దర్‌గా నేను అనుకుంటున్నాను ఆబ్వియస్‌గా స్టాక్‌లో ఇక్కడి నుంచి ఒక మంచి ట్రెండ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఆల్రెడీ చాలా మటుకు అనలిస్ట్‌లు అయితే 3,500-4,000 మధ్యలో లైక్ స్టాక్ ప్రైస్ ఎళ్ళొచ్చు అని అయితే చెప్తున్నారు. అండ్ లాంగ్ ఇయర్స్ నుంచి కూడా రిలయన్స్ కన్సాలిడేషన్ మోడ్‌లోనే అయితే ఉంది. మిగతా పీర్స్ చాలా మటుకు బెటర్ రిటర్న్స్ అయితే ఇవ్వగలిగాయి. అండ్ ఇంకొకటి మేజర్‌గా రిలయన్స్ యొక్క బిజినెస్ గ్రో అవ్వడానికి రిలయన్స్ కన్స్యూమర్ బిజినెస్ అనేది కన్సాలిడేటెడ్ ఆపరేటింగ్ ప్రాఫిట్‌లో హాఫ్ ఆఫ్ ద 50%కి చేరుకుంది. అండ్ ఇంకొకటేంటంటే రెన్యూవబుల్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీలో వీళ్ళ యొక్క ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తున్నారు కాబట్టి అది కమింగ్ నెక్స్ట్ 5-10 ఇయర్స్‌లో ఈ సెగ్మెంట్‌లో ఉన్న కంపెనీస్‌కి ఎక్కువగా గ్రోత్ ఉండే అవకాశం ఉంది. సో, రిలయన్స్ ఆ విషయంలో బెటర్ ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి. కంపెనీకి బెటర్ క్యాష్ ఫ్లోస్ ఉన్నాయి కాబట్టి సో, ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది చేయగలుగుతుంది. అండ్ స్ట్రాంగ్ గ్రోత్ కూడా ఉండే ఛాన్స్ ఉంది ఈ సెగ్మెంట్‌లో. అండ్ రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్‌తో పాటుగా రెన్యూవబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ సెగ్మెంట్ కాంట్రిబ్యూషన్ అనేది పెరిగే ఛాన్స్ ఉంది కమింగ్ ఇయర్స్‌లో. సో, డెఫినెట్‌గా ఇట్ విల్ ఇంపాక్ట్ ద రెవెన్యూ గ్రోత్ అండ్ ప్రాఫిట్ గ్రోత్ కమింగ్ ఇయర్స్‌లో. అండ్ ఇకపోతే ఇయర్లీ రెవెన్యూ చూస్తే కనుక మీకు 2024లో ద రెవెన్యూ ఇది. సో, రెవెన్యూ తీసుకుంటే కనుక లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి రెవెన్యూస్ అయితే పెరుగుతున్నాయి. ఇయర్లీ బేసిస్ మీద కూడా. కమ్ టు నెట్ ప్రాఫిట్. సో, నెట్ ప్రాఫిట్ అనేది 2020లో 39,773 ఉంటే ప్రస్తుతానికైతే 78,633గా వచ్చాయి. సో, కంటిన్యూయస్‌గా నెట్ ప్రాఫిట్స్ అయితే పెరుగుతూ వస్తున్నాయి. అండ్ కమ్ టు ఈపీఎస్‌లో ఒక మంచి సర్జ్ అయితే చూడొచ్చు. సో, ఈపీఎస్ పెరుగుతుంది 2024లో 102.9 వరకైతే ఈపీఎస్ వచ్చింది. సో, ఈపీఎస్‌లో గ్రోత్ ఉంది. ఫైనాన్షియల్ రేషియోస్ స్టేబుల్‌గా ఉన్నాయి. క్యాపెక్స్ ప్లాన్‌లో ఉంది కంపెనీ కాబట్టి రిలయన్స్ ఇక్కడి నుంచి ఒక లాంగ్ టర్మ్ బై. అండ్ డెట్ టు ఈక్విటీ కూడా రీజనబుల్‌గా ఉంది. స్టాక్ 0.41 దగ్గరగా ఉంది. సో, డెట్ బర్డెన్ ఆల్మోస్ట్ లేదనే చెప్పొచ్చు రిలయన్స్‌కి. రీజనబుల్ డెట్ టు ఈక్విటీ. అండ్ కమ్ టు లాస్ట్ 5 ఇయర్‌లో 2020లో నుంచి స్టాక్ రిమార్కబుల్ ర్యాలీ అయితే కనబడుతుంది. మధ్య మధ్యలో మీకు డిక్లైన్ వచ్చినా కూడా టెక్నికల్‌గా స్టాక్ 2,600, 2,700 వరకెళ్ళినా కూడా మళ్ళీ ఒక బయింగ్ అయితే రావచ్చు. సో, ఓవరాల్‌గా ఒక లాంగ్ టర్మ్ బయింగ్ ఆపర్చునిటీ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇక్కడి నుంచి. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ.